హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మాటీ ఛానల్. ఈరోజు బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి బెల్లం జొన్న గట్క ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. పూర్వకాలంలో నానమ్మ తాతయ్యల కాలంలో ఇది ఎక్కువగా తీసుకునే రెసిపీ అండి. కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ రెసిపీని మనకు నచ్చినట్టుగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చక్కగా అర్థమవుతుందండి. మరియు రైట్ సైడ్లో ఉండేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మనము జొన్న గట్క వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. జొన్నల్లో మేలైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఫాస్ఫరస్, మాంగనీస్, కాపర్, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయండి. ఇందులో B6 అధికంగా ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. మరియు షుగర్ పేషెంట్స్కి కూడా షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. హెల్త్ సరిగా లేని వాళ్ళు అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళు బలంగా తయారవుతారండి. తొందరగా క్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక గ్లాస్ నేను పచ్చజొన్నల్ని తీసుకున్నానండి. చూడండి, పచ్చజొన్నల్ని తీసుకున్నట్టయితే చాలా మంచిదండి. తెల్లజొన్నల కంటే కూడా దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ పచ్చజొన్నల్లో కొంచెం చేదు ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. కాబట్టి పచ్చజొన్నల్ని తీసుకోవాలి. ఇందులో రాళ్ళు నలకలు ఏమన్నా ఉన్నట్లయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చజొన్నల్ని మనము మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. జొన్న రొట్టెలు మనం రకరకాలుగా చేసుకొని తింటాం కదా. జొన్నల వల్ల జొన్న దోశలు వేసుకొని తింటాము. ఈ విధంగా గట్కా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే ఇంకా ఎక్కువ పోషకాలు శరీరానికి లభించి శరీరం గట్టిగా అవుతుంది. చాలా హెల్తీగా ఉంటారండి. దీనికి మనము చేదుగా రాకుండా ఉండడానికి బెల్లాన్ని యాడ్ చేసి చూపిస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తీసుకుంటారండి. మనకు పాయసం లాగా వస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బరకగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనము ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాం కదా, దానికోసము 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చక్కగా ఉడకడానికి 4 గ్లాసులు అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ జొన్న గట్కని కర్రీతో సర్వ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే సాల్ట్ తక్కువగా వేసుకోవాలి. నేను బెల్లంతో చూపిస్తున్నాను కదా, కొంచెం సాల్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పటి నుంచి మనము పిండి యాడ్ చేసిన తర్వాత నుంచి మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. దీనిని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి పోసినట్టయితే మొత్తం గడ్డ కడుతుంది. కాబట్టి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ కొంచెం కొంచెం పిండిని యాడ్ చేస్తూ ఉండాలి. చూడండి, మొత్తం పిండిని యాడ్ చేశాను. ఇది మొత్తము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ చేసుకోవాలి. మనం హైలో పెట్టుకున్నట్లయితే మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా హైలో పెట్టి చేసుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ మనము సిమ్లో పెట్టుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. ఇది ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ. శరీరం బలంగా తయారవుతుంది ఈ విధంగా ఫుడ్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు నేను కప్తో చూపిస్తున్నాను కదా, ఒక 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. అంటే నాకు 1/2 గ్లాస్ అవుతుంది బెల్లము. మీరు కొంచెం టేస్ట్ ఎక్కువగా తీయగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే 1/2 గ్లాసు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 గ్లాస్ బెల్లంని యాడ్ చేశాను. చూడండి, కలర్ఫుల్గా మనకి పాయసం లాగా కనిపిస్తుంది. బెల్లం కరిగే విధంగా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇది కుక్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ వరకు పడుతుంది. చూడండి, ఇది ఉడికే కొద్దీ
మనకు చిక్కబడుతుంది. టేస్ట్ మనకు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనకు ఇంకొంచెం సాల్ట్ కానీ లేకపోతే బెల్లం కానీ కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది, పర్ఫెక్ట్గా రెడీ అయిందండి, చక్కగా కుక్ అయింది. ఈ మాదిరిగా అయ్యే విధంగా చూడాలి. కొంచెం ఆరిన తర్వాత మనకి ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి మరీ గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టకూడదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. బెల్లం జొన్న గట్క చాలా హెల్దీ రెసిపీ అండి, హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి. నాకైతే చాలా చక్కగా కుదిరిందండి, మంచి టేస్ట్తో వచ్చింది ఈ హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.